హాయ్ అండి, హలో అందరికీ. ముందుగా మన సబ్స్క్రైబర్లకి, మన వీడియోలు చూస్తున్న వ్యూస్ అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు అండి. అందరూ బెల్లపు తాలుగులు చేసుకుంటారు కదా, నేనైతే బెల్లపు తాలుగుల పాయసం చేశానండి. మరి దీన్ని ఎలా చేసుకోవాలో చూద్దామా. దీనికోసం ముందుగా మనం ఏ గ్లాస్తో అయితే కొలతలు తీసుకుంటామో అన్ని కొలతలు ఒకే గ్లాస్తో తీసుకోవాలి. ఫస్ట్ అయితే బెల్లాన్ని కరిగించేసుకోవాలి. ఇది చల్లారబెట్టుకోవాలండి. స్టవ్ మీద ఒక గిన్నె పెట్టుకుని ఒక గ్లాస్ పిండికి 2 గ్లాసులు బెల్లం పొడి వేసుకుని 3/4 గ్లాసు నీళ్లు వేసుకుని బెల్లాన్ని కరిగించుకుని పూర్తిగా కరిగిన తర్వాత కొంచెం 2-3 నిమిషాలు మరిగించుకుని స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద వేరే కడాయి పెట్టుకుని ఒక గ్లాసు పిండికి 1 గ్లాసు నీళ్లు వేసుకుని 2 స్పూన్ల బెల్లం పొడి 1 స్పూన్ నెయ్యి వేసుకుని నీళ్ళు ఇలా మరిగించుకోవాలి. మరిగించుకున్న తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని 1 గ్లాసు పొడి బియ్యం పిండి వేసుకుని మొత్తం అంతా ఇలా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత కొంచెం చల్లారనివ్వాలి. చూడండి, చల్లారిన తర్వాత ఇలా ముద్ద చేసుకుంటే ఇలా సాఫ్ట్గా ఉండాలి. నెయ్యి రాసుకున్న చేతితో ఇలా ముద్ద చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు తాలూకులు ఇలా చేసుకోవాలి. ప్లేట్ మీద కానీ చపాతీ పీట మీద కానీ దేని మీదైనా చేసుకోవచ్చు. తాలూకులన్నీ ఇలా చేసుకోవాలి. ఇలా చేసుకుని పక్కన పెట్టుకోవాలి. లాస్ట్లో కొంచెం పిండి ఉంటే కొన్ని నీళ్లు వేసుకుని పిండిని పల్చగా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, తాలూకులన్నీ ఇలా చేసుకున్న తర్వాత ఇప్పుడు స్టవ్ మీద అదే కడాయి పెట్టుకుని 1 గ్లాసు పిండికి 3 గ్లాసులు పాలు వేసుకోవాలి. ఇలా 3 గ్లాసులు పాలు వేసుకుని ఇలా మరిగించుకోవాలి. ఇక్కడ క్లిప్ మిస్ అయిందండి. సగ్గుబియ్యం 2 స్పూన్లు 1 గంట పాటు నానబెట్టుకుని వేసుకుని ఉడికించుకోవాలి. అవి ఉడికిన తర్వాత మనం చేసి పెట్టుకున్న తాలూకులని ఇందులో వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని అసలు కదపకుండా ఒక 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. తర్వాత పాలు పొంగినప్పుడు కదుపుకోవాలి. ఇలాగా స్లోగా కదుపుకొని ఉడికించుకోవాలి. ఇలా కొంచెం దగ్గర పడి ఇలా బుడగలు వస్తున్నప్పుడు మనం పిండిలో కలుపుకున్న నీళ్ళని వేసుకుని ఒకసారి మళ్ళీ కలుపుకొని కొంచెం చిక్కబడనివ్వాలి. అంటే 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. ఇది ఉడికేలోపు పక్క బర్నర్ మీద ఒక తడకా పెట్టుకుని 2 స్పూన్ల నెయ్యి వేసుకుని కరిగించుకోవాలి. చూడండి, ఇలా బుడగలు వస్తుంది కదా, ఇలా చిక్కబడిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇప్పుడు ఈ నెయ్యి కరిగింది కదా, కొన్ని జీడిపప్పు పలుకులు అలాగే కొన్ని కిస్మిస్లు వేసుకొని వీటిని దోరగా వేయించుకోవాలి. ఇప్పుడు మనం ఉడికించి ఉంచుకున్న తాలూకుల మిశ్రమంలో బెల్లం నీళ్ళు వేయించి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ వేసుకుని కలుపుకోవాలి. ఈ క్లిప్ అయితే మిస్ అయిందండి, ఫోన్ ఆన్లో ఉందనుకుని ఈ ప్రాసెస్ అంతా చేసేసాను. ఇలా కలుపుకుని సర్వ్ చేసుకోవడమే. చల్లారినా కూడా గట్టిపడదండి. తాలూకులు కూడా చాలా మెత్తగా ఉంటాయి. ఇలా ఒక గిన్నెలోకి తీసుకుని నేనైతే దేవుడి దగ్గర పెట్టుకుని పూజ అయితే ఇలా చేసుకున్నాను అన్నమాట. వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్